తిరుమలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ అటవీ సిబ్బంది వెంటనే స్పందించి బండరాళ్లు, మట్టిని తొలగించారు. చూస్తున్నాం, తిరుమలలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్లోని లింక్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకైతే అంతరాయం ఏర్పడతా ఉంది. ఇక టీటీడీ కావచ్చు, ఇటు అటవీ సిబ్బంది కూడా వెంటనే స్పందించి బండరాళ్లు, మట్టిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, ఎంతవరకు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్, ఏదైతే బండరాళ్లను తొలగించేటటువంటి అంశానికి సంబంధించి? పవన్, కాసేపటి క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటటువంటి రెండో ఘాట్ రోడ్ లోని 16 కిలోమీటర్ వద్ద భారీ బండరాలతో పాటు మట్టి పిల్లలు కూడా రోడ్డుపై వచ్చి పడడంతో కలిగింది. అయితే సమాచారం అందుకున్నటువంటి టీటీడీ ఇంజనీరింగ్, అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఆ రోడ్డుపై పడినటువంటి బండరాలను తొలగించడంతో పాటు మట్టిని కూడా తొలగించేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ట్రాఫిక్ కూడా పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఘాట్ రోడ్ లో కూడా భద్రతా సిబ్బంది అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు మట్టి భారీగా జారిపడడంతో ఆ మట్టిని కూడా ప్రస్తుతం ఇంజనీరింగ్ అలాగే అటవీ శాఖ సిబ్బంది అయితే తొలగిస్తున్నారు. మరో పక్క రోడ్లోనే వాహనాలను అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలకి ఆడ ఉన్నటువంటి కొండ చర్యల్లో ఉన్నటువంటి మట్టంతా కూడా పూర్తిగా నానిపోయి అది కిందకి జారడంతోనే ఘటన జరిగిందని చెప్పి కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే 3 రోజులు కూడా ప్రత్యేకంగా ఘాట్ రోడ్ లో సిబ్బందిని నియమించి ఎక్కడైనా బండరాలు కానీ మట్టి పిల్లలు కానీ విరిగిపడితే వెంటనే తొలగించే విధంగా కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సిబ్బంది అక్కడ చేరుకొని అక్కడ రోడ్డుపై పడినటువంటి బండరాలంతా తొలగించేసి ప్రస్తుతం మట్టిని పూర్తిగా తొలగించేటటువంటి పనులు అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. తిరుమలకు వచ్చే వాహనాలన్నిటికీ కూడా తిరుమలకి ఘాట్ రోడ్ లోనే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.